హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. టుడే రెసిపీ నువ్వుల లడ్డు. చాలా హెల్దీ అలాగే ఈజీ స్నాక్ రెసిపీ. ఈ నువ్వుల లడ్డుని నువ్వుల పట్టి, నువ్వుల చిక్కీ, నువ్వులుండలు అని చాలా విధానంలో అయితే పిలుస్తారు. మరి ఈ నువ్వుల పట్టిని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అలాగే వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ నువ్వుల లడ్డులో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలానే ఉంటాయి. బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది, బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది, ఎముకలు దృఢంగా ఉంటాయి. పిల్లలకైతే చాలా మంచిది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఈ నువ్వుల లడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. నేను ఇక్కడ 3 కప్స్ వరకు అయితే నువ్వులని అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న నువ్వులు ఇక్కడ తెల్ల నువ్వులు. మీరు నల్ల నువ్వులతో కూడా చేసుకోవచ్చండి. చూడండి, స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఫ్రై అయితేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా నువ్వులు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. చూడండి, ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి ఈ కప్పుతో అయితే ఒక 1/2 కప్ వరకు అయితే బెల్లంని తీసుకున్నాను. నేను ఇక్కడ తీసుకున్న బెల్లం ఎర్ర బెల్లం అండి. మీరు తెల్ల బెల్లంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇందులోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసుకున్నాను. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత ఈ బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. చూడండి, ఇలా స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలి. చాలా సింపుల్, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఇందులోకి ఇలాచీ పౌడర్ని అయితే వేసుకున్నాను. ఇలా స్టవ్ సిమ్లోకి పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. చూడండి ఎలా నురుగులాగా వచ్చిందో. ఇంకా పాకంకి కాస్త టైం ఎక్కువగానే తీసుకుంటుంది. చూడండి, ఇలా పాకం అంతా దగ్గరికి వచ్చిన తర్వాత పాకం ప్రిపేర్ అయిందో లేదో అనేది ఎలా తెలుసుకోవాలి అంటే ఒక ప్లేట్లోకి వాటర్ అయితే తీసుకోండి. ఇలా వాటర్ తీసుకున్న తర్వాత అందులోకి ఒక 2-3 డ్రాప్స్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా బాల్ లాగానైతే కావాలి. చూడండి, నేను చూపించేలాగానైతే కావాలి. అప్పుడే పాకం అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. మరొక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వుల్ని వేసుకోవాలి. ఒకేసారి వేసుకోకుండా కొన్ని కొన్నిగా వేసుకోండి. ఇలా వేస్తూ అయితే కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం వేస్తూ అయితే ఇలా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు స్టవ్ అలాగే ఉంచాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు పాటు చల్లారనివ్వాలి. మరీ ఎక్కువగా చల్లారితే లడ్డు అనేది రాదండి. చూడండి, ఇలా లైట్గా చల్లారిన తర్వాత హ్యాండ్స్కి నెయ్యినైనా లేదా వాటర్నైనా అప్లై చేస్తూ అయితే ఈ నువ్వుల లడ్డునైతే రెడీ చేసుకోవాలి. జాగ్రత్తగా చేసుకోండి, పిల్లలకైతే ఇవ్వకండి, లేదా హ్యాండ్స్ అయితే కాలుతాయి. చూడండి, ఇలా నేను స్పూన్తో అయితే తీసుకొని అయితే లడ్డూల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ ఈ సైజ్ లడ్డూని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. కాస్త చిన్న సైజ్ లడ్డూని ప్రిపేర్ చేసుకున్నాను. మీరు పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇలా మిగతా లడ్డూల్ని కూడా ఇలాగే అన్నీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ ఈ నువ్వుల పాకం అనేది చల్లారినట్టయితే మీరు మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని కాస్త వేడి చేసుకుంటే మళ్ళీ పాకం అనేది కరుగుతుందండి. అప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా. సో టేస్టీ లడ్డూనైతే అంతే అండి. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే టేస్టీ నువ్వుల లడ్డూనైతే రెడీ. ఈ లడ్డూని ఈజీగా 15 to 20 డేస్ పాటు అయితే స్టోర్ చేసుకోవచ్చు. అంతే అండి. మరి మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను.
మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.